మరి 4వ వచనంలో యెహోవా వద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను అన్నాడు. అంటే దావీదు ఏమడిగాడట? ఒక్క వరము అడిగాడట. వరం అడిగి ఏం చేస్తున్నాడు? ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం చేస్తున్నాడు అంటే ఆయన్ని అడిగిన వాడు దాన్ని వెతుకుచున్నాడు. దాన్ని పొందుకునే వరకు ఏం చేయాలంటే వెతుకుతూ ఉండాలి. వరము ఏంటి? వరాలు నిజంగా మనం అనేక వరాలు కోరుకుంటూ ఉంటాం. కుటుంబంలో మనం బిడ్డలు ముందు కుటుంబానికి బాగా ధనం కావాలని కోరుకుంటాం. ఏదైనా వరం కోరుకో అంటే నువ్వు నేనేం కోరుకుంటాం? మేము బాగా డబ్బు ఉండేవాళ్ళంగా ఉండాలని కోరుకుంటాం. అవునా కాదా? చెప్పాలి నోటితో. ఏక దేవుడు కనబడి నీకేం వరం కావాలని కోరుకుంటావు? నాకు బాగా డబ్బు కావాలని కోరుకుంటాం. అంతేనా కాదా? లేకపోతే మరి పిల్లలుంటే పిల్లలకి ఉద్యోగాలు కావాలని కోరుకుంటాం. అవునా? మరి ఇంకా లేకపోతే కుటుంబాన్ని బాగా ఉన్న కుటుంబంగా చూడమని కోరుకుంటాం. ఇలాంటి కోరికలు మనం కోరుకుంటూ ఉంటాం. దేవుడు ఈ కోరికలను కోరుకుంటూ ఉంటాం. దేవుని దృష్టిలో ఏంటి వరం? నువ్వేవేవో అడుగుతున్నావులే, నా కుటుంబం బాగుండాలని, నా కుటుంబంలో అందరూ మంచిగా ఉండాలని, నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచిగా జరగాలని కోరుకుంటూ ఉన్నావు. దేవుని వరం ఏంటి? మనం చూస్తే దేవుని వరం ఏంటో చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఏంటంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అదేంటంట? దేవుని వరము అన్నమాట. దేవుని వరం. మనం దేవుని వరం నిజంగా దేవుని వరం వల్లే మనం అందరం ఇక్కడ కూర్చోగలిగాం. అందరూ ఇక్కడ కూర్చోలేకపోయారంటే కారణం ఏంటి? దేవుని వరము పొందుకోలేకపోయారు. మనం దేవుని వరాన్ని పొందుకున్నాం కాబట్టి ఇక్కడ కూర్చోగలిగామన్నమాట. దేవుణ్ణి విశ్వసించడం, యేసయ్య ఉన్నాడు, యేసయ్య పరలోకం ఇస్తాడు అని మనం నమ్ముకోవడం అనేది ఒక వరం అన్నమాట. అది దేవుడిచ్చిన వరం. మనకి పరలోకం అందరి వల్లే కాదు. ఎవరైతే దేవుని యందు విశ్వసిస్తారో వాళ్ళు ఏందయ్యా అంటే మరి వరం అన్నమాట. దేవుని వరం విశ్వసించడం. ఆయన ఉన్నాడని, ఆయన మనల్ని బాగు చేస్తాడని, ఆయన మనకి కృప చూపుతాడని, ఆయన మనకి రక్షణ ఇస్తాడని అది నమ్మటం అనేది వరం అన్నమాట. ఆ దేవుడు మనకు ఆ వరాన్ని ఇచ్చాడు. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరి ఒకనికి నా ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి నా ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన
వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి ఆత్మల వివేచన వరము, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి నానా విధములైన భాషలు మాట్లాడు వరము, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి, మరి ఒకనికి భాషల యొక్క అర్థం చెప్పేటువంటి శక్తియు ఉన్నవి. ఎన్ని కూడా దేని వల్ల వస్తాయి? ఆత్మ వలన. దేని వలన? ఆత్మ. దేవుని యొక్క ఆత్మ వలన మనం ఏం పొందుకుంటామంటే విశ్వాసం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ గట్టిగా చెప్పుకుందాం. హల్లెలూయా. 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 దేవుని యొక్క ఆత్మల వలన ఏం చేస్తామంటే మనం విశ్వాసం పొందుతాం. దేవుని ఆత్మ పరిశుద్ధమైనది, దేవుని ఆత్మ పవిత్రమైనది. ఆ ఆత్మ వలనే మనం విశ్వాసం పొందుతాం. విశ్వాసం అంటే ఏంటి? ఎబ్రీలకు రాసిన 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్ముటే విశ్వాసము అన్నమాట. అంటే మన కంటికి కనబడదు, మన కంటికి కనబడని శక్తి ఉన్నది అని నువ్వు నమ్మటమే ఏంటంటే విశ్వాసం. దేవుడు మనకు కనబడుతున్నాడా? దేవుడు మనకు కనబడుతున్నాడా? చెప్పాలి. కనబడుతున్నాడా? ఎవరికైనా కనబడ్డాడా? ఎవరికైనా కనబడ్డాడా? కనబడుతున్నాడా? కానీ దేవుడున్నాడని నమ్మటమే విశ్వాసం. దేవుడున్నాడని నమ్మటమే విశ్వాసం అన్నమాట. విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టంగా ఉంటాం. దేవునికి ఇష్టంగా ఉంటాం. విశ్వాసం లేదనుకో దేవునికి ఇష్టంగా ఉంటాం. దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మట్లా. ఏం చెప్పుకుంటారు భక్తిహీనులు? దేవుడు లేరులే అని తమ హృదయంలో చెప్పుకుందరు అన్నాడు కీర్తనాకారుడు. అంటే వాడు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తాడు. దేవుడు లేడనుకున్నవాడు ఏం చేస్తాడు? తాగుతాడు, తిరుగుతాడు, తిండిపోతాడు. వాడి ఇష్టం. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఆలోచన చేయండి. దేవుని ఆత్మ ఉంటేనే విశ్వాసం పొందుతాడు. దేవుని ఆత్మ ఉంటేనే స్వస్థత వరములు పొందుతాడు. ఆలోచన చేయండి. మరి పరిశుద్ధ ఆత్మ వలనే మనం వరం పొందుతామని తెలుసుకున్నాం. పరిశుద్ధ ఆత్మ వలనే అన్నమాట. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ అనే వరము పొందుతారు అన్నమాట. పరిశుద్ధ ఆత్మ వలన విశ్వాసం పొందుతాం, స్వస్థత వరం పొందుతాం. ఏ వరాలు? స్వస్థత వరం. అంటే మనం ప్రార్థిస్తే స్వస్థత వస్తుంది. ఎప్పుడు? పరిశుద్ధ ఆత్మ వలన. మరి ఆ పరిశుద్ధ ఆత్మ మనకి ఎలా వస్తుందట? ఆయన్ని నమ్మాలి, బాప్తిసం పొందాలి. అప్పుడు మీకు ఏమిస్తాడట? అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను ఏం చేస్తాడు? పొందుతారు. పరిశుద్ధ ఆత్మని మనం పొందాలి అంటే ముందు ఏం చేయాలంట? నమ్మాలి, మారు మనసు పొందాలి. ఒకప్పుడు జీవించావు దేవునికి వ్యతిరేకంగా, ఒకప్పుడు జీవించావు దేవునికి ఇష్టం లేకుండా, ఒకప్పుడు జీవించావు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ, ఒకప్పుడు మాట్లాడావు, నీ నోటితో ఏవేవో మాటలు మాట్లాడావు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే
ఇదివరకు దాకా జీవితం జీవించకూడదు. మార్పు కనబడాలి నీలో. దేవుని బిడ్డవని నిన్ను ఎరగాలి అందరూ. నీలో మార్పు అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. ఆలోచన చేయండి, మన జీవితం ఎలా ఉంటుంది? ఏమా మన జీవితం మారిన యేసయ్య బిడ్డలాగా ఉంటున్నామా, లేకపోతే అందరి వలె కలిసిపోయి ఏదో వస్తున్నాం పోతున్నాం అనుకుంటున్నారా? మారాలి, పూర్తి మనసు మారాలి. మా యేసయ్య ఏ విధంగా తగ్గించుకున్నాడు, ఏ విధంగా రిక్తుడయ్యాడు, ఏ విధంగా కొట్టినా తిట్టినా మౌనం వహించాడు, మరి ఏ విధంగా ఉన్నాడో మన జీవితం ఆ విధంగా మారాలి. మార్పు మనం చూపించాలి. దేవుని బిడ్డలంటే వాళ్ళురా అన్నట్లు ఉండాలి. నీ విశ్వాసములో మార్పు కనపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమైందంట? కొండ సముద్రంలో పడింటే పడిపోయిద్ది అంతే. కానీ అవిశ్వాసం మనలో లేదు. అవిశ్వాసం మనలో లేదు అన్నమాట. ఆలోచన చేయండి. అవిశ్వాసం మనలో లేదు. మనలో ఉండట్లా, విశ్వసించట్లా. దేవుణ్ణి విశ్వసించాల్సిన నీవు నేను అంతగా ఆయన విశ్వసించట్లా. భయపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం, వేదన చెందుతున్నాం, ఇబ్బంది పడుతూ ఉన్నాం. కారణం దేవుణ్ణి విశ్వసించట్లేదన్నమాట. విశ్వసించాల్సినంత మనం విశ్వసించట్లేదు అన్నమాట. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం ఏమంటాడు అక్కడ? సందేహం లేకుండా. చాలామంది దేవుని అడుగుతారు కానీ ఏం చేస్తున్నారు? దేవా మాకు అజ్జయ్ ఇజ్జయ్ ఇజ్జయ్ అజ్జయ్ ఇజ్జయ్ ఇజ్జయ్ అని ప్రార్థిస్తారు. మళ్ళీ అది ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది, ఏమన్నా జరిగిందంటవా? ఏంది ఇప్పుడు చూసి ఈ బాధలు ఏంది, ఈ కష్టాలు ఏంది, ఈ ఇబ్బందులు ఏంది, ఈ ఏంది అని అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు ఏం చెప్పాడు? మనల్ని మీ భారం అంతా కూడా నా మీద మోపండి. మీ ఏ భారమైనా, అది ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ వ్యాధి అయినా, ఎలాంటి స్థితి అయినా ఎవరి మీద మోపున్నాడు? నా మీద మోపు. మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేయాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఎట్లా చూడండి, మత్తయి సువార్త 21:21. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహము లేకుండా ఉండేలా ఈ అంజూరపు చెట్టునకు జరిగింది. చూశారు కదా? దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాక అని పలికితే చాలు. అలాగు జరుగునని మీతో ఏం చెప్తున్నాడంట? ఏమా ఏం చెప్తున్నాడు? ఉత్తు మాటలు చెప్తారు కొంతమంది. వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ ఉంటారు. ఆ అమ్మ సంగతి తింటే ఈ అమ్మ సంగతి అట్ట అని చెప్తున్నాడా? కాదు, నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. యేసయ్య చెప్తూ ఉన్న మాట ఇది, నేను కాదు చెప్తున్నది. విశ్వాసంలో నువ్వు సందేహ పడకుండా నువ్వు ఏదైతే కోరుతావో అలాగునే జరిగిద్ది. నువ్వేమో సందేహపడుతుంటివి, మీరన్నా ప్రార్థన చేయండి, మానడు అని సందేహపడితే ఎట్లా? మారడు అని అంటే ఎలా? సందేహం ఉండకూడదు అన్నమాట. దేవుణ్ణి ఆధారం చేసుకునేటప్పుడు సందేహమే ఉండకూడదు. యేసయ్య మాటలే చెప్తున్నాను. మీరు ఏదైతే నమ్మారో దాన్ని ఆధారం చేసుకొని సందేహం లేకుండా మీరు అడిగితే
అవి మీకు ఇస్తానంటున్నాడు. అసలు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. మరి మనం ఎలా విశ్వసిస్తూ ఉన్నాం? ఆలోచన చేయండి. దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం. చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం ఎలా అడగాలంటే సందేహించకూడదు. అది ఏ విషయమైనా కానీ మన భారము ఏం చేయాలి అంటే దేవుని మీద వేయాలి. మనం మనుషులం కదా, నాకైనా మీకైనా మీరే కాదు నేను కూడా ఇక్కడ నేర్చుకోవాల్సిన పాట. నేను సోషల్ చెప్తా ఉంటాను 10th క్లాస్ వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయో అని నాకు కూడా ఏముంది, ఆందోళన ఉంది అన్నమాట. మన ఆందోళన అంతా కూడా ఆయన పైన వేస్తే ఆయనే సమస్తము సమకూర్చి మన కొరకు జరుగుతూ ఉన్నాయి అన్నాడు, చేస్తానంటున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి ఏమన్నాడు అక్కడ. రోమపత్రిక 8వ అధ్యాయం, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడు. ఏమన్నాడు? తెలియదు అన్నాడా? తెలుసు అంటున్నాడా? తెలియదు అంటున్నాడా? చెప్పాలమ్మా. ఏమా తెలుసా లేదా? అంటే మన దేవుడు చేస్తాడని మనం నమ్మాలా లేదా? కాబట్టి మనకి సమస్తము కూడా మేలు సమకూరుతాయి అన్నమాట. ఎక్కడికో కాదు, మన మందిరమే 23వ తారీఖు దాకా కూడా మనకి రేకులు పడతాయని మనకి ఎవరికైనా అనుకున్నామా? ఎవరన్నా అనుకున్నామా? కానీ మనం ఏమనుకుంటున్నాం? మన నమ్మకం 25కి రేకులు అవుతాయి అనుకున్నాం. 24న రేకులు ఇచ్చేవాళ్ళు వచ్చిన 24వ తారీఖుకి వర్షం అయినా కూడా మనం దేవుని యొక్క వైపే చూసాం, కానీ మరి ఏ దిక్కు నుంచి మనకి సహాయం రాలా. కాబట్టి అది మనం ఆలోచన చేస్తే మనం ఏమన్నా ప్రసాదాన్ని అడిగామా? అడగలేదుగా. కానీ దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క మనం ఏదైతే నిరీక్షిస్తూ ఉన్నామో ఆ నిరీక్షణని దేవుడు తీర్చాడు. నువ్వు నమ్మటం నీ వలన అయితే చాలు, సమస్తము సాధ్యమే. దేవుని యొక్క మహిమను నువ్వు పొందుకోవాలి. అందుకే రాజు అయిన దావీదు ఏం చేస్తున్నాడో చూడండి. 27వ అధ్యాయము కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ మాటలు ఎవరు పలుకుతున్నాడు? ఎవరమ్మా? దావీదు. ఎవరమ్మా దావీదు? రాజు అన్నమాట. రాజు అయిన దావీదు చెప్తున్న మాటలు ఇవి. ఒక సామాన్యుడు కాదు ఈయన, ఒక సాధారణమైన వ్యక్తి కాదు. దేవుని దగ్గర మేలు అనుభవించి చెబుతున్నవాడు. నిజంగా గొర్రెలను కాస్తున్నాడు. చిన్నపిల్లడప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. వాటిని ఎక్కడైతే మంచిగా మేపాలో అక్కడికి తీసుకెళ్ళి మేపినవాడు. ప్రభాయ్, నువ్వు గొర్రెలు కాదు కాయాల్సింది, ఇజ్రాయేలీలు అని చెప్పేసి ఇజ్రాయేలీల పేరు ఎక్కి రాజుగా నియమించారు. అటివాడు దేవుని వరం అడగడానికి ఎక్కడున్నాడు? యెహోవా
మందిరములో ఉన్నాడు. మరి నువ్వెక్కడ ఉంటున్నావు? యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. వెతుకుచు ఉన్నాడంట, ఇంకా దొరకల పాపము. చూడండి ఎలా వెతుకుతున్నాడో చూడండి. 7వ వచనం, యెహోవా నేను కంటితోని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. ఆయన కంఠం ఎత్తి ప్రార్థిస్తున్నాడు. కంఠధ్వని అంటే స్వరం ఎత్తి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వరం ఎత్తాలి. చాలా మంది స్వరం ఎత్తట్లా. మన స్వరం ఎత్తితేనే మనకి ఆశీర్వాదం. మనం స్వరంతో పలికితేనే దేవునికి మహిమ. ఆ మహిమను మన మీద కుమ్మరించాలి అంటే మనం స్వరం ఎత్తి మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి. మరి ఆలోచన చేయండి. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము అన్నాడు. 8వ వచనం, నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, నా సన్నిధిని వెదుకుడని నువ్వు సెలవీయగా, యెహోవా సన్నిధి నేను వెతుకుదనని, నేను నీ సన్నిధిని వెతికిదనని నా హృదయము నీతో అని. చాలా మంది దేవునికి మందిరానికి వస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలు చాలా దూరంగా ఉంటుంది దేవునికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయాలు ఏం చేస్తూ ఉంటాయంటే దేవునికి దూరంగా ఉంటాయి. ఇంటి దగ్గర ఏ పనుల మీద ఉంటాయి అన్నమాట. ఆ మందిరంలో కూర్చుంటాం, కానీ ఇంటి దగ్గర పని, ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఆ బిడ్డ ఏం చేస్తున్నాడు, ఏమేమో కార్యాలన్నీ కూడా గుర్తొస్తాయి అన్నమాట. ఆ కార్యాలన్నీ కూడా మనకు గుర్తొస్తాయి అన్నమాట. ఆలోచన చేయండి. దేవుని మీద ఆధారపడవలసిన నీవు మందిర ఆవరణంలోకి వచ్చినప్పుడు ఆయనతో హృదయం, నేను అంటాడు యెహోవానైతే నేను ఆయన దినములో ఆత్మ వశుడినైపోతుంది, ఆయన కంట్రోల్లో ఉన్నాను అన్నమాట. అంటే ఏంటి? తనలో ఇంకా ఏమీ లేదు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుని వాక్యం వైపే, ఆయన వైపే కనులెత్తి చూస్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? మందిరంలో కూర్చుంటున్నావు, కానీ గిరా తిరుగుతుంది నీ మైండ్. పొలంలో ఎట్టున్నారు, పొలంలో జనం ఎట్టున్నారు, లేకపోతే ఇంటికాడ బిడ్డలు ఎట్టున్నారు, పిల్లలు ఎట్టున్నారు, ఆయమ్మ ఈఎమ్మ ఏం చేస్తున్నారు, ఆ ఆలోచన ఈ ఆలోచన. స్థిరం లేదు, నెమ్మది లేదు. పరిస్థితులన్నీ కూడా నువ్వు దేవుని కంట్రోల్లోకి వస్తే అన్నీ కూడా నీ కంట్రోల్లోకి వస్తాయి. దావీదే రాజైన వాడే ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని కంట్రోల్లోకి వచ్చాడు, వెతుకుతూ ఉన్నాడు అన్నమాట. మరి ఈ మధ్యాహ్న సమయంలో దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో నువ్వు వెతుకుతావా, వెతకకుండా ఉంటావా? ఆలోచన చేయండి. ఏమంటున్నాడు అంటే మరి యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నిజం చెప్పండి, మనం ఉంటామా జీవితకాలం దేవుని మందిరంలో? ఉంటామా జీవితకాలం? మనం ఎవరో కాదు, నా సంగతే. ఒక్కొక్క ఆదివారం మనం రాలేకపోతా ఉన్నాం, కానీ దావీదు రాజు అయి ఉండి కూడా దేవుని మందిరానికి వస్తున్నాడు. రాజు అయిన దావీదు ఆశీర్వదించబడిన దినం ఆదివారం. ఆ ఆదివారం రావటానికి కూడా ఏమైపోతున్నాం? అనేక సాగులు చెప్పుకుంటున్నాం. ఆయన సన్నిధికి రావాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఆలోచన చేయండి. నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు. ఎంతమంది కోడళ్ళు ఉన్నారు? 2 కోడళ్ళు ఉన్నారు. ఓర్పా, రూతు. కోడళ్ళు 2 పేర్లు ఓర్పా, రూతు అన్నమాట. అయితే ఎవరైతే నయోమిని వెంబడించారో ఆమె పేరే చెప్పుకుంటాం, కానీ
ఓర్ప పేరు ఎవరూ చెప్పుకో. ఎవరిలాగా ఉండాలంటాం ఉంటే రూతులాగా ఉండాలి. మోయాబు దేశం నుండి వచ్చి మరి ఇజ్రాయేలులో ఆశీర్వదించబడింది. ఆ ఆశీర్వదించబడినటువంటి ఆమె యొక్క గర్భఫలము నుండి యేసు ప్రభు జన్మించడాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క వంశావళి. బోయజునందు రూతు ఓబద్యాని కంది. ఓబద్య యెషయాని కన్నాడు. యెషయా రాజైన దావీదును కన్నాడు. దావీదు వంశావళిలోని యోధా గోత్రపు సింహాసనమైనటువంటి యేసయ్య జన్మించాడు. ఎందుకని? రూతునే ఆశీర్వదించబడింది. ఓర్ప పేరు లేకుండా పోయింది. ఓర్ప వెనక్కి తిరిగి ఏమైంది? నయోమి ఏమిటో వస్తుంటే నయోమి ఏమంది? అమ్మా మీరు వెళ్ళగలిగితే మీ ఇళ్ళకి వెళ్ళండి అని చెప్తే ఆమె ఓర్ప వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. వెంబడించరా నయోమిని, వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే యేసు ప్రభుని వెంబడించకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారో, దేవుని మాటని లెక్క చేయకుండా వెనక్కి వెళ్ళిపోతారో, ఇక ఏమీ కనబడదు అన్నమాట. దేవుని మాటని ఎవరైతే లెక్క చేస్తారో, దేవుని మాటని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు ఏం చేయబడతారు? ఆశీర్వదించబడతారు. రూతు ఆశీర్వదించబడిందా లేదా? ఏమా ఆశీర్వదించబడిందా లేదా? మనం ఆశీర్వదించబడాలంటే యేసయ్యను వెంబడించాలి. వెనక్కి తిరిగే వాళ్ళంగా ఉండదు. లోతు భార్య వెనక్కి తిరిగిపోయింది. ఏమైపోయింది? నిస్సారమైన ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని వెంబడించడంలో వెనక్కి తిరిగిపోతే నీ గతి నా గతి అదే నిస్సారం జీవితం. ఏమీ ఉండదు. మనం ఆయన ఆశీర్వాదాలు పొందాలంటే ఆయన మందిరములో ఏం చేయాలి? వెదికే వారంగా ఉండాలి. మనం ఈ మందిరం ఓపెనింగ్ రోజే అన్నయ్య మనతో చెప్పాడు, మందిరంలో ఏముంటుందట? మేలు దొరుకుతుందట. ఏం దొరుకుతుంది? దేవుని మహిమ ఉంటుంది, మనకి మేలు దొరుకుతుంది. మేలు దొరకాలంటే దేవుని మందిరానికి రావాలి. మేలు పొందుకోవాలంటే దేవుని మందిరానికి రావాలి. మనం చూసాం, దావీదు వరం అడిగాడు. వరం పొందాలంటే పరిశుద్ధ ఆత్మ మనలో ఉండాలి. పరిశుద్ధ ఆత్మ ఉంటేనే విశ్వాసం అనే వరం పొందుతాం. పరిశుద్ధ ఆత్మ ఉంటేనే మనం స్వస్థత ఇవ్వగలే వరం పొందుతాం. ఆలోచన చేయండి. మరి పరిశుద్ధ ఆత్మ ఉంటే మనం ఏం చేస్తామంటే అనేకమైన భాషల్లో మాట్లాడతాం. భాషల్లో మాట్లాడాలి అన్నమాట. ఆలోచన చేయండి. పరిశుద్ధ ఆత్మ ఉంటేనే మనం ఏ వరానైనా పొందుకుంటాం. పరిశుద్ధ ఆత్మ లేకపోతే మనం ఏ వరము పొందుకోలేము అన్నమాట. ప్రార్థిస్తే మనం ఎలా ప్రార్థించాలో నేర్చుకున్నాం. ప్రార్థిస్తే ఎలా ఉండాలో నేర్చుకున్నాం. ఆవగింజంత విశ్వాసంతో ప్రార్థిస్తే చాలు. చూడండి, ఆ మాట అంటాడు మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. ఏమంటున్నాడు? అందుకు ఆయన నీ అల్ప విశ్వాసము చేతనే నీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే అది ఏమవుతుందంట? పోవును అన్నమాట. నీకు అసాధ్యమైనది ఏదీను ఉండదని, మనకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. నిశ్చయంగా చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు. అంతే, ఇక నిశ్చయంగా చెప్తున్నాడు అన్నమాట. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నువ్వు వరాలు పొందుకుంటావు. నువ్వేది కోరుకుంటావో అది జరిగిద్ది. అది కొండ లేచిపో అంటే అంత దూరం పడంటే పడిద్ది, లేదు ఆగు అంటే ఆగిపోయింది.
అసలు ఆ శక్తిని ఆలోచన చేయండి. మరి కొంతమంది అనుకుంటున్నారు ఏ మాయలు డబ్బులు ఇస్తే మాకు కూడా నేర్పితే బాగుండు అనుకుంటున్నారు. మాయా మంత్రాలతో వచ్చేది కాదు, డబ్బులతో వచ్చేది కాదు, డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. విశ్వసించాలి. చూడండి 8వ అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును. నీతో కూడా నశించును. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అన్నమాట. ఏం చేయాలంట? 22వ వచనం. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నువ్వు ఘోర దృష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు కనబడుచున్నదని సిమోను మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోండి చెప్పాను. ప్రార్థన చేయమన్నాడు. డబ్బులు ఇచ్చేవాడు ముందు వెండి రోగాలు ఇచ్చి నేను కూడా నేను చేయి పెడితే స్వస్థత వచ్చేదొట్టు, నాకు మాయ మంత్రాలు వచ్చేదొట్టు చేయండి అయ్యా అని అడిగాడు అనమాట. ఇదేమో డబ్బులకు వచ్చిందా? దేవుని శక్తి ఏమ్మా ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాదు. దేవుని యొక్క శక్తిని పొందుకోవాలంటే మన విశ్వాసమే, మనం విశ్వసిస్తమే, నమ్మటమే. మనం నమ్మితే చాలు సమస్తము కూడా సాధ్యమవుతాయి. మనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు అన్నాడు. నిజంగా దేవునికి అసాధ్యమైంది ఏది లేదని నేను రోజు అనుకుంటా ఉండేవాడిని. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదంటున్నాడు. మారిపోతాయి, మీ పరిస్థితులు మారిపోతాయి, మీ కన్నీళ్ళు తుడిచివేయబడతాయి. ఆలోచన చేయండి, మారిపోతాయి, కన్నీళ్లు మారిపోతాయి. మీ ఎదుట ఆ కన్నీళ్లు తుడిచివేసి నవ్వుగా పూలుగా కాయించబోతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. నీ కన్నీళ్ళు ఎవరితో చెప్పుకుంటున్నావు? నువ్వెవరితో చెప్పుకుంటున్నావు? నీ స్నేహితులతోనా, నీ బంధువులతోనా, నీ మిత్రులతోనా? నువ్వెవరితో చెబుతూ ఉన్నావు? దేవునితో చెప్పాలి. మనం దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడితే సమస్తమును తీసివేయగల దేవుడు. ఎప్పుడు నువ్వు నమ్మితే సమస్తము సాధ్యమే. నమ్ముతావా? ఇలా ఈ మధ్యాహ్న సమయంలో ఆయన నమ్ముతావా? ఆయన ఆధారం చేసుకుంటావా? ఆయన ఆధారం చేసుకుంటే నీకు సమస్తము కూడా ఆశీర్వాదంగా మారబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజు అయిన దావీదు వరం అడిగాడట, దాన్ని వెతుకుతున్నాడట. ఆ వరం కోసం అసలు ఆ పట్టుదల చూడండి. నా జీవిత కాలం అంతా ఆలయంలోనే వెతుకుతానంటున్నాడు. మరి నువ్వు ఎక్కడ వెతుకుతావు? నువ్వే నిర్ణయం తీసుకొని దేవుని మందిరములో ఆయన స్తుతించే వారంగా ఉందాం. దేవుడి వాక్యమును దీవించును గాక.